కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. దాని జాడ కనుక్కోవటం కోసం అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 3 రోజులైనా పులి ఎక్కడుంది, ఎటు వెళ్లిందనే దానిపై స్పష్టత రాలేదు. అటవీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తున్న పెద్ద పులి కోసం ఆపరేషన్ టైగర్ను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని రామారెడ్డి మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం ఆనవాళ్లు గుర్తించారు. పులి జాడను కనుక్కునేందుకు ఆఫీసర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా అటవీ అధికారి నిఖిత ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, సిరికొండ, ఇంద్వాలాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట రేంజ్లకు చెందిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ను మొదలుపెట్టారు. నిజామాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు సిబ్బందితో పాటు కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి స్పెషల్ టీమ్స్ను రప్పించారు. రామారెడ్డి మండలంలోని పలు ప్రాంతాలలో పులి జాడ కోసం వెతుక్కుంటున్నారు. 3 బృందాలుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. పెద్ద పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ ప్రాంతంలో 6 ట్రాక్ కెమెరాస్ను ఏర్పాటు చేశారు. పులి తిరిగిన ప్రదేశానికి 2 కిలోమీటర్ల రేడియస్లో అన్ని వైపులా కెమెరాలు బిగించారు. పులి ఉంటే ఖచ్చితంగా కెమెరాలు ట్రాక్ చేస్తాయని అధికారులు చెబుతూ ఉన్నారు. అలాగే 2 డ్రోన్ కెమెరాస్తో అడవిలో తిరుగుతూ పులి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్డిపేట తాండాలో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఆవు చనిపోయింది. అది టైగర్ కిల్ గా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆ వాస్తవం కాదా అని తెలుసుకోవడానికి మన టీమ్స్ అందరూ కూడా పెట్రోలింగ్ టీమ్స్ వెళ్లారు. దీనికన్నా ముందు వారం నుంచి మనకి సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో సిరికొండ మండల్లో మనకి టైగర్ మూవ్మెంట్ ఉన్నట్టుగా మనకి పగ్మార్క్స్ అవన్నీ కూడా దొరికాయి. సో మనం అడ్జసెంట్ ఉన్న రేంజెస్ అన్నిటిని కూడా అలర్ట్ చేసాం. ఇందల్వాయి రేంజ్ ని, మాచారెడ్డి రేంజ్ ని అన్నిటిని కూడా అలర్ట్ చేసాము. అలాగే పెట్రోలింగ్ టీమ్స్ ఒక వారం నుంచి కూడా తిరుగుతున్నాయి. ఈ వార్త అందగానే, మనకి ఆవు చనిపోయింది అన్న వార్త అందగానే మన వాళ్ళందరూ కూడా ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ కోసం, డైరెక్ట్ ఎవిడెన్సెస్ కోసం మొత్తం ఫారెస్ట్ లో కూడా పెట్రోలింగ్ టీమ్స్ అన్ని కూడా తిరుగుతున్నాయి. సో మనకి డిస్ట్రిక్ట్ ఎంక్వైరీ, విలేజ్ లో ఎంక్వైరీ చేసినప్పుడు, ఎవరి ఆవు చనిపోయింది అన్న ఎంక్వైరీ చేసినప్పుడు మనకి అందిన వార్త మహిపాల్ అనే ఒక వ్యక్తి ఆవు చనిపోయింది అన్న విషయం తెలిసింది. సో అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. అసలు ఇది టైగర్ ఏనా, టైగర్ కిల్ ఎప్పుడు జరిగింది. సో మనకి ఆ ఎంక్వైరీలో తెలిసిన వాస్తవాలు ఏంటి అంటే, ఇప్పుడు ఆ మహిపాల్ ని కూడా మనం యాజ్ అన్ అక్యూజ్డ్, ఇంకా అదంతా కూడా ప్రూవ్ అవ్వలేదు, ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. సో ప్రస్తుతానికి ప్రజలకి నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే, మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, టైగర్ మూవ్మెంట్ ఉన్నప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి ఫాలో అవుతాము. ఇటీవలే పెద్ద పులి జిల్లా సరిహద్దుల్లో అటవీ ప్రాంతంలో తిరిగినట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులి కదలికలను తెలుసుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అడవిని జల్లెడపడుతూ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అటవీ అధికారి నిఖిత రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండాలోని అటవీ ప్రాంతంలో ఇటీవలే ఆవుపై పులి దాడి చేసి చంపింది. అయితే ఆవు యజమానితో పాటు మరో 3 ఆవుపై పురుగు మందు చల్లి పులిని మట్టుబెట్టాలని చూశారు. ఈ విషయంపై అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. విష ప్రయోగం నిర్ధారణ కోసం శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. నిన్న సమాచారం అందిన వెంటనే బృందాలుగా చేరిన మొత్తం వెతికాము. నిన్న ఆవు ఒక కళ్ళెబరం ఉన్నది, వాటి యొక్క పాదముద్రలు కూడా ఉన్నాయి. యాక్చువల్ పెద్ద పులే అని ఒక అంటే వచ్చేసి నిర్ధారణకు వచ్చేసింది. సో దానికోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు 4 బృందాలుగా డివైడ్ అయ్యి ఒక్కొక్క బృందం 10 మంది చొప్పున మొత్తం తిరిగాము. డ్రోన్తో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాము. వాటి యొక్క అడుగులు తప్ప ఇంకేం ఆధారాలు లేవు. వాటి కోసము చూస్తూ ఉన్నాము. తిరుగుతూ ఉన్నది, అక్కడ నుంచి వస్తున్నది కనుక మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాము. పెద్ద పులి సందర్భాలు వచ్చినాయి తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ లెపర్డ్స్ చాలా ఉంటాయి. పెద్ద పులి రావడం అనేది ఫస్ట్ టైము ఇక్కడ ఏరియాలకు. కొమరంభీం జిల్లా తాటిపల్లి అటవీ ప్రాంతంలో ఉండే S12 పెద్ద పులి పాదముద్రలను జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా
అటవీ ప్రాంతాల్లో అధికారులు గుర్తించారు. కొండలు, రాళ్ల గుట్టలు ఎక్కువగా ఉండటంతో మాచారెడ్డి అటవీ ప్రాంతంలో పరిసరాల్లో ఉంటుందని భావిస్తూ ఉన్నారు. పెద్ద పులి రోజు 20 నుంచి 25 కిలోమీటర్లు నడిచే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా నిజామాబాద్, నాగారంలో చిరుత సంచారం నేపథ్యంలో అన్ని రేంజ్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. S12 పులిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు అడవుల్లో తిరుగుతూ దాని కదలికలు పసిగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని కామారెడ్డి DFO నిఖిత తెలిపారు. పులి ఏ వైపు వెళ్ళింది అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉందని చెబుతూ ఉన్నారు. ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుకి వస్తే మనం టైగర్ చాలా మంది అంటారు టైగర్ మిస్సింగ్ అని చెప్పేసి ఒక ఆవును చంపడం జరిగింది. చంపిన తర్వాత మనం దాన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు డ్రోన్తో సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత మన 4 టీంలో డివైడ్ తిరగడం జరిగింది. సో ఇప్పుడు అది మనం ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. అవును అడవులు మాత్రం కనిపించింది, ఫోటోస్ రాలేదు పట్టుకున్నాం. ప్రస్తుతానికి ఉంది అని చెప్పలేము, మనకి వేరే ఇక్కడ దొరికిందని కూడా ఉండదు, ఇక్కడ ఉండొచ్చు, అంటే ఉండే అవకాశాలు మనం ఉండొచ్చు కొన్నిసార్లు ఇక్కడ స్టే చేయొచ్చు. మనకైనా పర్టికులర్ ఫోటో కానీ ఒక ఏదైనా వచ్చినప్పుడు మనం చెప్పగలుగుతాం.